జనవరి 13వ తారీఖు 2024 సంవత్సరం. ఈ దినము దేవుని స్వరము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. హీబ్రూస్ చాప్టర్ 13 verse 5. Let our conversation be without covetousness, and be content with such things as Ahab. For he hath said, I will never leave thee nor forsake thee. इब्रानियों 13 अध्याय वचन 5. तुम्हारा स्वभाव लोभी रहित हो, और जो तुम्हारे पास है उसी पर संतोष किया करो, क्योंकि उसने आप ही कहा है कि मैं तुझे भी ना छोड़ूंगा और ना कभी तुझे त्यागूंगा. ధనాన్ని ఆశించేవారిగా, ధనం మీద ఆపేక్ష కలిగిన వారిగా కాక మనకు కలిగిన వాటితోనే మనం తృప్తి పొంది ఉండాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. మనకి దేవుడు ఏదైతే అనుగ్రహించాడో, ఏదైతే మనం కలిగి ఉన్నామో వాటిని బట్టి మనము సంతృప్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు మరి మనకి ఇచ్చిన దాన్ని బట్టి, మనం ఉన్న సంతృప్తిని బట్టి ఆయన మనల్ని ఆశీర్దిస్తాడు. ఎందుకంటే ఆయన అంటూ ఉన్నాడు, నేను నిన్ను ఎన్నడను విడువను ఎడబాయను. ఆయన మనల్ని విడిచిపెట్టకుండా మన తోడై ఉంటాడు. ప్రతి సమయంలో, ప్రతి గడియలో, మనము నిలిచే ప్రతి స్థలంలో, మనం వెళ్ళేటువంటి ప్రతి స్థలంలో ఆయన మనకి తోడై ఉంటాడు. మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మన చేయి పట్టుకుని మనకి ముందుగా నడుస్తూ ఉంటాడు. ఎలాగ తల్లిదండ్రులు మరి బిడ్డల చేతులు పట్టుకుని నడుస్తూ ఉంటారు, అలాగా దేవుడే మనకు తోడై ఉంటే, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త మనకు తోడుగా నిలిస్తే, సమస్తాన్ని నడిపించేటువంటి ఆ దేవుడు మన ముందుగా ఉంటే మనకి ఇంకెదురే ఉంటుంది. ఎలాంటి ధనంతో పని లేదు, ఎలాంటి బలమైన వారితో పని లేదు, ఏ సెక్యూరిటీతో కూడా పని లేదు. ఎందుకంటే ఆయన సమస్తాన్ని సృష్టించి నడిపించే దేవుడే నీకు ముందుగా నడుస్తూ ఉన్నాడు, మన తోడై ఉన్నాడు. ఎల్లప్పుడూ ఎడబాయును అనేటువంటి మాట ఇచ్చినటువంటి ఆ దేవుడు మనల్ని ఎడబాసేవాడు కాదు. కాబట్టి ధనం మనల్ని కాపాడుతుందనో, బలమైనటువంటి సైన్యం మనల్ని కాపాడుతుందనో, మన బంధువులు మనల్ని కాపాడుతారనో వేటి మీద మనం ఆశ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కేవలము దేవుని మీద మనం ఆపేక్ష కలిగి ఆయన్ని ఆశ్రయించి మనం ముందుకు కొనసాగినప్పుడు సమస్తము మనకు సాధ్యమే. సమస్తము మన దగ్గరికి దేవుడు తీసుకొచ్చి ఉంచుతాడు. కాబట్టి ధనాపేక్ష లేని వారే, ధనం మీద ఎప్పుడైతే మనకు ఆశ కలుగుతుందో మనం ఈ సమస్తాన్ని విడిచిపెట్టి చెడు వైపు మొక్కుతాం. అలా కాకుండా మంచివారిగా జీవించాలని లేఖనాల ద్వారా నేర్చుకుంటూ ముందుకు కొనసాగుదాం. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.